హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ కోలా. లేటెస్ట్ అప్డేట్ ఆఫ్ డీసెట్. అయితే ఈ రోజు వరకు మరి 10 డైట్స్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగడం జరిగింది. డీసెట్ ఆన్లైన్లో అప్లై చేసిన వాళ్ళకి అయితే దాదాపు మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగినాక చాలామంది అభ్యర్థులు కొన్ని సర్టిఫికేట్స్ ఇన్ టైంలో తెచ్చుకున్న కారణంగా చాలామంది అభ్యర్థులు మిగిలిపోయారని, అంటే దాదాపు మనము 70% సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. కొందరు మిగిలారు కాబట్టి గౌరవ డైరెక్టర్ గారు, డీసెట్ కన్వీనర్ గారు రేపు 2 PM వరకు ఎక్స్టెండ్ చేశారు. 6 జూన్ 2 PM వరకు వారు ఎక్స్టెండ్ చేశారు. మీరు కన్సర్న్ డైట్లో మరి రేపు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. రైట్, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. రీసెంట్ అప్డేట్ ఏంటంటే రేపు 2 గంటల వరకు మీరు వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఇంకొక అప్డేట్ ఏంటంటే మనం 6th, 7th, 8th వెబ్ ఆప్షన్స్ అన్నాం కదా. మరి రేపు 2 గంటల వరకు మీరు మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుంటే మీకు వెబ్ ఆప్షన్స్ రేపు 3 గంటల నుంచి పెట్టుకోవచ్చు. 6వ తారీఖు రోజు 3 గంటల నుంచి మీరు వెబ్ ఆప్షన్ 8వ తారీఖు వరకు పెట్టుకోవచ్చు. సో మళ్ళీ అప్డేట్ ఏంటిది, 6వ తారీఖు 3 గంటల నుంచి మీ వెబ్ ఆప్షన్స్. రైట్, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత మీకు కొన్ని ఏమైనా కాలేజ్ నచ్చిందా, మీ కాలేజ్ దూరం అవుతుందా, లేకపోతే మీకు అక్కడ ఆ ఏరియాలో ఉండలేరా, మీకు దూర ప్రాంతం ఉన్నప్పుడు మీరు ఎడిట్ చేసుకోవాలంటే 9వ తారీఖు నాడు ఎడిట్ చేసుకోవాలి. 9th నాడు మీ వెబ్ ఆప్షన్స్ని ఎడిట్ చేసుకోవచ్చు. అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ వచ్చేసి 14 జూన్ రోజు అవుతుంది. మీకు ఒకవేళ సీట్ అలాట్మెంట్ వస్తే 14 జూన్ రోజు మీకు మీ యొక్క సెల్కి మెసేజ్ వస్తుంది. రైట్, సో మీరు 14 జూన్ రోజు మెసేజ్ వచ్చి సీట్ అలాట్మెంట్ జరిగిన తర్వాత మీరు ఆన్లైన్లో దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకునే టైమింగ్ చూసినట్టయితే 14 జూన్ నుంచి 17 జూన్ వరకు. రైట్, 14 జూన్ నుంచి 17 జూన్ వరకు. అదేవిధంగా మీరు మీకు వచ్చిన కాలేజ్లో రిపోర్ట్ చేసే డేట్ 17 జూన్. సో 14, 15, 16, 17 4 రోజు కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 17 రోజు మీరు కాలేజ్ రిపోర్ట్ చేయొచ్చు. డౌన్లోడ్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే మీరు ఏదైతే వెబ్ ఆప్షన్ పెట్టినది ఒక ఫామ్, అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫామ్ మీ దగ్గర పెట్టుకోండి. మీకు హాల్ టికెట్ నెంబర్ కొట్టినట్టయితే మీ సేవలో కానీ ఆన్లైన్లో మీకు బిలో పవర్టీ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ సీట్ అలాట్ అయితే, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే గవర్నమెంట్ సీట్ అలాట్ అయితే 100 రూపీస్కి మీకు ఆర్డర్ డౌన్లోడ్ అవుతుంది. రైట్, అదేవిధంగా ఎవరైనా ప్రైవేట్ కాలేజ్లో కన్వీనర్ సీట్ వచ్చినట్టయితే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండి బిలో పవర్టీ లైన్ ఉంటే మీకు 1500 రూపాయలకి మీ ఆర్డర్ డౌన్లోడ్ అవుతుంది. రైట్, మీ ఆర్డర్ డౌన్లోడ్ ఎలా చేసుకోవాలో చెప్పాను కదా. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి, ఇన్కమ్ సర్టిఫికేట్ లేకుండా గవర్నమెంట్ సీట్ వాళ్ళకి 2385 రూపీస్ కడితే మీ ఆర్డర్ డౌన్లోడ్ అవుతుంది. అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ లేకుండా కన్వీనర్ సీట్ ప్రైవేట్ మేనేజ్మెంట్ అలాట్ అయిన వాళ్ళకి 12,500 పే చేస్తే ఆన్లైన్లో మీ సీట్ అలాట్ అవుతుంది టిఎస్ ఆన్లైన్లో. రైట్, అదేవిధంగా 17 రోజు మీరు రిపోర్ట్ చేసే టైంలో మీరు ఏదైతే ఆర్డర్ డౌన్లోడ్ చేసుకుంటారో ఆర్డర్లో మీకు వరుస క్రమంలో ఏ సర్టిఫికెట్స్ మీరు కాలేజ్లో సబ్మిట్ చేయాలన్నది కూడా మీకు అక్కడ ఉంటుంది. ఒక సంశయం అందరు విద్యార్థుల్లో ఏముంటుందంటే టీసీ అప్పుడే దొరుకుతుందా అని. ఒకవేళ మీకు టీసీ ఆ టైంకు చేరనట్టయితే ఒక వారం రోజులు ఫలానా కన్సర్న్ కాలేజీలో సమయం తీసుకోండి. రైట్, ఈ విధంగా మీరు 17 రోజు కొత్త కాలేజీలో మీకు సీట్ అలైన్ కాలేజీలో మీరు మీ జాయిన్ కావచ్చు. మళ్ళీ ఇంకొక సంశయం ఏముంటుందంటే విద్యార్థులు, సార్ నాకు ఆ కాలేజీకి పోవాలని ఇష్టం లేదు అన్నప్పుడు మళ్ళీ సెకండ్ వెబ్ ఆప్షన్ టైం వస్తుంది. సెకండ్ వెబ్ ఆప్షన్ టైంలో మీరు మళ్ళీ పెట్టుకోండి. పెట్టుకున్నప్పుడు మీకు అనుకున్న కాలేజ్ వస్తే మీరు అక్కడికి వెళ్ళిపోతారు, మీకు ఇక్కడ సీట్ ఖాళీ అవుతుంది. మీరు అనుకున్న కాలేజ్ మీరు పెట్టినప్పుడు రాకపోతే ఈ సీట్ అట్లానే ఉంటుంది. సో దయచేసి మరి మీరు మీ మిత్రులందరికీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న వాళ్ళు, చేయని వాళ్ళకి చెప్పండి. రేపు 2 గంటల వరకు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ రేపు 3 గంటల నుంచి, మనం ఏమనుకున్నాం రేపు పొద్దున్న నుంచి అన్నాం కదా, రేపు 3 గంటల నుంచి 8వ తారీఖు వరకు. ఎడిట్ ఆప్షన్స్ 9th రోజు, మీ సీట్ అలాట్మెంట్ 14th రోజు. సో డౌన్లోడింగ్ ఆర్డర్ 14 to 17 రోజు మీరు కాలేజ్లో రిపోర్ట్ చేస్తారు. సో మళ్ళీ అప్డేట్స్ కోసం మళ్ళీ కలుద్దాం రేపు. అదేవిధంగా మీకు త్వరలో వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, ఎలా పెడితే సీట్ వస్తుందన్న దాని మీద కూడా
రేపు మీకు అప్లోడ్ చేస్తాను. సైనింగ్ ఆఫ్ డాక్టర్ కోలా. బాబాయ్.